దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. పిఎం కిసాన్ పథకం సంబంధించి 19వ విడత కింద నిధులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకి నిధులు అనేవి ఎప్పటి నుంచి జమ చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. అయితే ఈ వీడియోలో కంప్లీట్గా పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి సమాచారం మొత్తం కూడా ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు విడుదలపై కూడా మనకి అప్డేట్ అయితే ఉందండి. అందులో మనకి ఈ యొక్క 6,000ను కూడా మనకి పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఎంతవరకు పెంచుతారు, ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు, ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ముఖ్యంగా రైతన్నలందరూ కూడా ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుందండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ పథకం సంబంధించి గాను మనకి ఈ యొక్క పథకం 2019లో ప్రారంభించి ఇప్పటి వరకు కూడా 18 విడతల కింద నిధులు అనేవి అయితే విడుదల చేసుకుంటూ వస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 2019 నుంచి ప్రతి ఏటా కూడా 6,000 రూపాయలు అనేవి అయితే ఇస్తూ వస్తుందండి కేంద్ర ప్రభుత్వం అది కూడా ఒకేసారి కాకుండా 3 విడతల్లో 2,000 2,000 2,000 చొప్పున అయితే ఉంది. అయితే ఇందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 18 విడతల కింద విడుదల చేసుకుంటూ వచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ యొక్క 6,000ని కాస్త పెంచే ఆలోచన తెలుస్తుందండి. సో ఇప్పటి వరకు నుంచి అదే తర్వాత నుంచి ఏంటంటే ఈ యొక్క 6,000ని కాస్త 10,000 వరకు పెంచే ఆలోచన తెలుస్తుంది. దీనివల్ల మనకి పెద్ద మొత్తంలో రైతులకైతే మేలు చేకూరుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుంది అన్నమాట. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి ప్రతి రైతన్నలకి కూడా. అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో మనకి ఈ యొక్క 19వ విడత కింద మనకి నిధులు కూడా విడుదల చేయబోతుంది అనమాట. దాదాపుగా మనకి ఈ యొక్క 19వ విడత సంబంధించి ఏవైతే మిగిలి ఉన్నాయో 2,000 రూపాయలు అవి కూడా విడుదల చేసే అవకాశం ఉందండి. కాకపోతే అప్పుడే మనకి ప్రకటన చేసే అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క 10,000 పెంచుతారా లేదన్న దానిపై అయితే దానికంటే ముందు మీరు కంపల్సరీగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్పిసి లింకప్ కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే ఈ రెండు ఖచ్చితంగా చేయించుకుంటారో వారికైతే ఏ అడ్డంకి లేకుండా అయితే మీకైతే వస్తుందన్నమాట. అలాగే కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయండి. అది ఏంటంటే మీరు 4 వీలర్ వెహికల్ కలిగి ఉంటే మాత్రం మీకైతే రాదండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ పేజెస్ అయితే ఉండకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదు అనమాట. అలాగే కరెంటు బిల్లు 300 యూనిట్ల లోపు అయితే ఉండాలి. అలాగే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇల్లు కనుక ఉంటే 1000 చదరపు అడుగుల లోపు అయితే ఉండాలండి. ఇలా ఎవరికైతే ఉంటుందో వారి యొక్క ఖాతాలో ఏ అడ్డంకి లేకుండా జమ చేస్తారనమాట. అలాగే 5 ఎకరాల లోపు భూమి కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ పథకం సంబంధించి అయితే వారి యొక్క ఖాతాలు జమ అవుతాయండి. అయితే దీనికి సంబంధించి కాను కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనగా తెలుస్తుందండి. సో దీనిపై మనకి రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. దాదాపుగా ఈ యొక్క నిధులు అనేవి అయితే మనకి జనవరి నెలాఖరులో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి మనకి ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.